సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు. అనేక రకాల మొక్కలు మరియు జంతువులను మనం చూస్తూ ఉంటాం. అయితే మన చుట్టూ సాధారణంగా మన కళ్ళతో చూడలేని ఇతర జీవులు కూడా ఉన్నాయి. వీటినే సూక్ష్మజీవులు అంటారు. ఉదాహరణకు వర్షాకాలంలో తేమగా ఉన్న రొట్టె చెడిపోవటం మరియు దాని ఉపరితలంపై బూడిద రంగు తెల్లటి మచ్చలతో కప్పబడి ఉండడాన్ని మనం గమనిస్తాం కదా. ఈ చిన్న చిన్న జీవులు అటు ఇటు కదులుతూ ఉండడాన్ని మనం పరిశీలించవచ్చు. ఎట్లా అంటే ఈ నీరు మరియు నేల చిన్న చిన్న జీవులతో కూడి ఉన్నాయని మనకి తెలుసు. అయితే ఇవన్నీ సూక్ష్మజీవుల వర్గంలోకి రావు. ఈ సూక్ష్మజీవుల పరిమాణంలో చిన్నవిగా ఉండి మామూలు కంటితో చూడలేనంతగా ఉంటాయి. వీటిలో బ్రెడ్పై పెరిగే శిలీంధ్రాలు వంటి కొన్ని జీవులను మనం భూతద్దంలో చూడవచ్చు. మిగిలిన వాటిని సూక్ష్మదర్శి సహాయం లేకుండా కూడా చూడలేము కొన్నింటిని. అయితే వీటినే సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మదర్శి సహాయం లేకుండా చూడలేనటువంటి జీవుల్ని సూక్ష్మజీవులు అంటారు. సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించబడ్డాయి: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు. అయితే వైరస్లు కూడా సూక్ష్మమైనవే, కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి. అయితే అతిథేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అవి బ్యాక్టీరియా, మొక్క లేదా జంతువు కావచ్చు. వైరస్లు అనేవి జలుబు, ఇన్ఫ్లుయెంజా, ఫ్లూ మరియు చాలా రకాల దగ్గులు వంటి సాధారణ రుగ్మతలను కలుగజేస్తాయి. పోలియో మరియు చికెన్ పాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వైరస్ల వల్లనే కలుగుతాయి. విరోచనాలు, డిసెంట్రీ మరియు మలేరియా వంటి వ్యాధులు ప్రోటోజోవన్ల వలన కలుగుతాయి. అయితే టైఫాయిడ్ మరియు క్షయ అంటే టీబీ వంటివి బ్యాక్టీరియాల వలన కలిగే వ్యాధులు. సూక్ష్మజీవులు ఎక్కడ నివసిస్తాయి? సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, కొన్ని శైవలాలు మరియు ప్రోటోజోవాలు వలె ఏకకణయుతంగా కానీ లేదా శైవలాలు మరియు శిలీంధ్రాల వంటి బహుకణయుతంగా కానీ ఉంటాయి. చల్లని మంచు వాతావరణం నుండి వేడి నీటి బుగ్గల వరకు మరియు ఎడారుల నుండి చిత్తడి భూముల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఇవి మనుగడ సాగించగలవు. ఇవి మానవులతో సహా ఇతర జీవుల దేహాల్లో కూడా నివసిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవులపై పెరుగుతాయి, మరికొన్ని స్వేచ్ఛగా ఉంటాయి. సూక్ష్మజీవులు మరియు మన జీవితంలో సూక్ష్మజీవులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిలో కొన్ని అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండగా మరికొన్ని హానికరంగా ఉండి వ్యాధులను కలిగిస్తాయి. ఇవి స్నేహపూర్వక సూక్ష్మజీవులు ఏంటంటే మనకి సూక్ష్మజీవులు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వీటిని పెరుగు, బ్రెడ్, కేకుల తయారీలో ఉపయోగిస్తారు. వీటిని పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు సేంద్రియ వ్యర్థాలు, కూరగాయ తొక్కులు, జంతువుల అవశేషాలు, మలం మొదలైనవి బ్యాక్టీరియాల వల్ల హానికరం కానీ మరియు ఉపయోగకరమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేయబడతాయి. ఔషధాల తయారీలో కూడా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు. వ్యవసాయంలో నత్రజని స్థాపన చేయడం ద్వారా నేల సారాన్ని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. పెరుగు అనేక సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. వీటిలో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా పెరుగు పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది పాలలో వృద్ధి చెంది పాలను పెరుగుగా మారుస్తుంది. జున్ను, ఊరగాయలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడా బ్యాక్టీరియా పాల్గొంటుంది. రవ్వ, ఇడ్లీలు మరియు భటూరాలు తయారీలో కూడా ముఖ్యమైన పదార్థం పెరుగు కదా. బ్యాక్టీరియా ఈస్టు కణాలు ఇడ్లీ పిండి, దోసపిండి పులియడానికి సహాయం చేస్తాయి. ఈస్టు వేగంగా ప్రత్యుత్పత్తి జరుపుతూ శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేస్తుంది. వాయువు యొక్క బుడగలు పిండి పదార్థం యొక్క పిండి ఘనపరిమాణాన్ని పెంచుతాయి. బేకింగ్ పరిశ్రమల్లో రొట్టెలు, పేస్ట్రీలు, కేకుల తయారీలో చేయటంలో ఈస్టును ఉపయోగించడానికి ఇదే కారణం అన్నమాట. సూక్ష్మజీవులు వాణిజ్యపరమైన ఉపయోగాలు ఏంటి అంటే ఆల్కహాలు, వైన్ మరియు ఎసిటిక్ యాసిడ్, వెనిగర్లను అధిక పరిమాణంలో ఉత్పత్తి చేయడంలో సూక్ష్మజీవులను ఉపయోగిస్తారు. ఈస్టును మద్యం మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగిస్తారు. దీని కొరకు బార్లీ, గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలు, పండ్ల రసాలు మొదలైన వాటిలో ఉండే సహజ చక్కెరలపై ఈస్టును వాడతారు. ఈస్టును పెంచుతారు. ఇది ఈస్ట్ వలన చక్కెర ఆల్కహాల్గా మార్చబడటం వలన ఏర్పడిన ఆల్కహాల్ వాసన ఏర్పడుతుందన్నమాట. చక్కెరను ఆల్కహాల్గా మార్చే ఈ ప్రక్రియనే కిణ్వడము అంటారు. సూక్ష్మజీవులు ఔషధపరంగా ఉపయోగాలు ఏంటి అంటే అనారోగ్యానికి గురైనప్పుడల్లా మనం పెన్సిలిన్ వంటి సూక్ష్మజీవ నాశకాలు, మాత్రలు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్ల ద్వారా తీసుకుంటాం కదా. ఈ మందులకు మూలం సూక్ష్మజీవులే. వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయి అన్నమాట ఇవి, లేదా వాటి పెరుగుదలను నిరోధిస్తాయి. ఇటువంటి మందులను సూక్ష్మజీవ నాశకాలు, యాంటీబయాటిక్స్ అంటారు.
ఈ రోజుల్లో బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాల నుంచి అనేక సూక్ష్మజీవనాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. సాధారణంగా మనకు తెలిసిన స్టెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాల నుంచి తయారు చేయబడిన సూక్ష్మజీవనాశకాలు. ఇవి నిర్దిష్ట సూక్ష్మజీవులను పెంచడం ద్వారా తయారు చేయబడతాయి. ఇవి వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించబడతాయి. జంతువుల్లో సూక్ష్మజీవుల సంక్రామ్యతను అదుపు చేయటానికి పశువులు మరియు పౌల్ట్రీ యొక్క మేతలో సూక్ష్మజీవనాశకాలను కలుపుతారు. అనేక మొక్కల వ్యాధులను నియంత్రించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటితో పోరాడటానికి మన దేహం ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది. సూక్ష్మజీవులు మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పోరాడాలో కూడా మన దేహం గుర్తించుకుంటుంది. కాబట్టి చనిపోయిన లేదా బలహీనపరచబడిన సూక్ష్మజీవులను ఆరోగ్యకరమైన దేహంలోని ప్రవేశపెడితే దేహం తగిన ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి దాడి చేసిన బ్యాక్టీరియాతో పోరాడి చంపుతుంది. ప్రతిరక్షకాలు దేహంలో ఉంటాయన్నమాట. మనం వ్యాధి కలిగించే సూక్ష్మజీవుల నుంచి ఎప్పటికీ రక్షించబడతాం. ఈ విధంగా వ్యాక్సిన్ పనిచేస్తుంది. టీకాలు వేయటం ద్వారా కలరా, క్షయ, మసూచి మరియు హెపటైటిస్తో సహా అనేక వ్యాధుల్ని నివారించవచ్చు. ఈ వ్యాధుల నుంచి పిల్లలందరినీ రక్షించడం చాలా అవసరం. సమీపంలోని ఆసుపత్రుల్లో ఇందుకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. పల్స్ పోలియో కార్యక్రమం కింద పోలియో నుండి పిల్లలను రక్షించడానికి సంబంధించిన ప్రకటనలు మనం టీవీ మరియు వార్తాపత్రికల్లో చూస్తాం కదా. వాస్తవానికి పిల్లలకు ఇచ్చే ఈ పోలియో చుక్కలు టీకాలే. ప్రపంచవ్యాప్తంగా మసూచి వ్యాధికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం వల్ల ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో దాని నిర్మూలన సాధ్యమైంది. ఈ రోజుల్లో అనేక వ్యాధుల నుంచి మానవులను, ఇతర జంతువులను రక్షించడానికి సూక్ష్మజీవుల నుండి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు చేయబడుతున్నాయి. నెక్స్ట్, భూసారాన్ని పెంచడంలో వీటి పాత్ర ఏంటంటే కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారం పెంచి నేలను సారవంతం చేస్తాయి. ఈ సూక్ష్మజీవులను సాధారణంగా జీవ నత్రజని స్థాపకాలు, బయోలాజికల్ నైట్రోజన్ పిక్చర్స్ అంటారు. పర్యావరణం శుభ్రం చేయటంలో ఇవి ఇళ్ళు, తోటలు, మొక్కలు, కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరించి వాటిని పారవేయడానికి ఉద్దేశించిన గొయ్యిలో వేసి కొంతకాలం తర్వాత చూసినట్లయితే కుళ్ళిపోయిన తర్వాత సేంద్రియ ఎరువుగా మార్చబడుతుంది. ఈ సేంద్రియ ఎరువు విడుదలయ్యే ప్రక్రియలో విడుదలైన పోషకాలను మొక్కలు మళ్ళీ ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా అయితే పాలిథీన్ బ్యాగులు, ఖాళీ గ్లాసులు, బాటిల్స్ మరియు విరిగిన బొమ్మలు ఇటువంటి మార్పుకు గురి కావు. ఎందుకంటే సూక్ష్మజీవులు వాటిపై చర్య జరపలేవు మరియు సేంద్రియ ఎరువుగాను మార్చలేవు. అయితే మనం తరచుగా అధిక పరిమాణంలో చనిపోయిన సేంద్రియ పదార్థాన్ని, కుళ్ళిపోయిన మొక్కలు, కొన్నిసార్లు చనిపోయిన జంతువుల రూపంలో భూమిపై చూస్తుంటాం కదా. కొంతకాలం తర్వాత ఆ పదార్థాలు అదృశ్యమవుతాయి. ఎందుకంటే మొక్కలు మరియు జంతువుల యొక్క సేంద్రియ వ్యర్థాలను సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసి వాటిని సరళ పదార్థాలుగా మారుస్తాయి. ఈ పదార్థాలను ఇతర మొక్కలు మరియు జంతువులు మళ్ళీ ఉపయోగించుకుంటాయి. ఈ విధంగా సూక్ష్మజీవులను హానికరమైన మరియు చెడు వాసన గల పదార్థాలను విచ్ఛిన్నం చేసి తద్వారా పర్యావరణాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. నెక్స్ట్, హానికరమైన సూక్ష్మజీవులు అనేక విధాలుగా హానికరం. మనకి కొన్ని సూక్ష్మజీవులు మానవుల్లో, మొక్కల్లో, జంతువుల్లో వ్యాధులను కలిగిస్తాయి. ఇటువంటి వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటారు. కొన్ని సూక్ష్మజీవులు ఆహారము, దుస్తులు, తోలు వస్తువులను పాడు చేస్తాయి. వాటి హానికరమైన చర్యల గురించి మనం తెలుసుకుందాము. మానవుల్లో వ్యాధిజనక సూక్ష్మజీవులు మనం పీల్చే గాలి, తాగే నీరు లేదా మనం తినే ఆహారం ద్వారా వ్యాధిజనకాలు మన శరీరంలోనికి ప్రవేశిస్తాయి. వ్యాధిగ్రస్తుడిని నేరుగా కానీ మనం తాకటం ద్వారా లేదా రోగవాహకులైన జంతువుల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా తాకటం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటువ్యాధులు అంటారు. ఉదాహరణ కలరా, జలుబు, ఆటలమ్మ, చికెన్ పాక్స్ మరియు క్షయ వంటివి వీటికి ఉదాహరణ. సాధారణ జలుబుతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు లేదా వేలాది వైరస్లను కలిగిన తేమతో కూడిన సూక్ష్మ బిందువులు గాలిలోకి వ్యాప్తి చెందుతాయి. ఆరోగ్యమైన వ్యక్తి శ్వాస తీసుకునేటప్పుడు ఈ వైరస్ అతని శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలిగించవచ్చు. కొన్ని కీటకాలు, జంతువులు వ్యాధికారక సూక్ష్మజీవులను వాహకాలుగా పనిచేస్తాయి. ఇటువంటి వాహకాల్లో ఈగ ఒకటి. ఈగలు చెత్త, జంతు విసర్జితాలపై వాళ్తాయి. వ్యాధిజనకాలు వాటి శరీరాలకు అతుక్కుంటాయి. ఈగలు మూతవేయని ఆహారంపై వాలినప్పుడు వ్యాధిజనకాలను బదిలీ చేస్తాయి. కలుషితాల ఆహారాన్ని ఎవరు తింటారో వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ ఆహారంపై మూతలు ఉంచడం మంచిది. మూతలు వేయని ఆహార పదార్థాలను తినకూడదు. వాహకానికి మరొక ఉదాహరణ ఏంటంటే మలేరియా పరాన్నజీవి.
ప్లాస్మోడియం వ్యాప్తి చేస్తే ఆడ ఎనాపిలిస్ దోమ, ఆడ ఏడిస్ దోమ డెంగ్యూ వైరస్కు వాహకంగా పనిచేస్తుంది. మలేరియా లేదా డెంగ్యూ వ్యాప్తిని ఎలా నివారించాలి అంటే, దోమలు నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి కదా, కాబట్టి కూలర్లు, టైర్లు, పూలకుండీలు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉండనీయరాదు. పరిసరాలను శుభ్రంగా పొడిగా ఉంచడం ద్వారా దోమలు సంతానోత్పత్తి చేయకుండా నిరోధించవచ్చు. మలేరియా వ్యాప్తిని నివారించడానికి మనము కొన్ని చర్యలను తీసుకోవాలి. అవేంటి అంటే, జంతువులలో కూడా వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాధులను కలుగజేస్తాయి. ఏంటంటే అనేక సూక్ష్మజీవులు మానవులు మరియు మొక్కల్లోనే కాకుండా ఇతర జంతువుల్లో కూడా వ్యాధుల్ని కలుగజేస్తాయి. ఉదాహరణకి యాంథ్రాక్స్ బ్యాక్టీరియా. యాంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియాల వలన మానవుల్లోనూ పశువుల్లోనూ కలిగే ప్రమాదకరమైన వ్యాధి. పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ల వలన కలుగుతుంది. యాంథ్రాక్స్ ఏమో బ్యాక్టీరియాల వలన కలుగుతుంది, అది మానవుల్లోనూ పశువుల్లోనూ కలిగే ఇది ప్రమాదకరమైన వ్యాధి యాంథ్రాక్స్ వ్యాధి. తర్వాత పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ల వలన కలుగుతుంది. నెక్స్ట్ మొక్కల్లో వ్యాధికారక సూక్ష్మజీవులు ఏంటంటే, గోధుమ, బియ్యం, బంగాళాదుంప, చెరకు, నారింజ, యాపిల్ మరియు ఇతర మొక్కల్లో అనేక సూక్ష్మజీవులు వ్యాధులను కలుగజేస్తాయి కదా. ఈ వ్యాధులు పంటల దిగుబడిని తగ్గిస్తాయి. కొన్ని మొక్కలకు సోకే వ్యాధులు కొన్ని రసాయనాలను ఉపయోగించి నియంత్రించవచ్చు. నెక్స్ట్ ఆహారం విషతుల్యం కావటం, ఫుడ్ పాయిజన్. కొన్ని సూక్ష్మజీవుల వలన పాడైన ఆహారాన్ని తినటం వలన ఫుడ్ పాయిజనింగ్ అనేది కలుగుతుంది. మనం ఆహారంపై వివిధ అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఆహారాన్ని విషపూరితం చేయటం వల్ల తీవ్రమైన అస్వస్థత, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఆహారాన్ని పాడవకుండా నిరోధించడానికి వాటిని సంరక్షించడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ఆహారాన్ని ఎలా నిల్వ చేస్తారంటే, ఇంట్లో వండిన ఆహారాన్ని మనం ఎలా సంరక్షించగలం, వాడకుండా తేమగల ప్రాంతాల్లో ఉన్న బ్రెడ్ శిలీంధ్రాలు దాడికి గురవుతుంది కదా. సూక్ష్మజీవులు మన ఆహారాన్ని పాడు చేస్తాయి. పాడైన ఆహారం రంగు మారి చెడు వాసన, చెడు రుచిని కలిగి ఉంటుంది. ఆహారం పాడవటం రసాయనిక చర్య. తర్వాత మనం అమ్మమ్మలు మామిడికాయ, ఊరగాయలు చాలా కాలం పాటు చెడిపోకుండా పడతారు కదా. అయితే ఎందుకు అవి చెడిపోకుండా ఉండడానికి కారణం ఏంటి? సూక్ష్మజీవుల దాడి నుంచి ఆహారాన్ని ఎలా రక్షించుకోగలమంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి మన ఇళ్లలో. అవేంటంటే రసాయన పద్ధతులు ఏంటంటే, ఉప్పు, వంట నూనెలు సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణ రసాయనాలు. అందువలన వీటిని నిల్వ చేసే పదార్థాలు రిఫ్రిజిరేటర్లు అని కూడా అంటారు. నిల్వ చేసే పదార్థాలు రిఫ్రిజిరేటర్లు కూడా పెట్టడం వలన కూడా మనకి ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉంటాయి. సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి మనం ఊరగాయలను ఉప్పు లేదా ఆమ్లాల వంటి నిల్వ చేసే పదార్థాలను కలుపుతాం కదా. సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి సాధారణంగా నిల్వ చేసే పదార్థాలు. వీటిని జామ్లు, స్క్వాష్ల్లో కూడా అవి పాడవకుండా ఉపయోగిస్తారు. నెక్స్ట్ సాధారణ ఉప్పుతో నిల్వ చేయటం. మాంసం, చేపలను నిల్వ చేయడానికి ఉప్పును యుగయుగాలుగా ఉపయోగిస్తున్నారు. మాంసం, చేపలను పొడి ఉప్పు కలపటం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తారు. ఉసిరి, పచ్చిమామిడి, చింతపండు మొదలైన వాటిని నిల్వ చేయడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తారు. చక్కెరలతో నిల్వ చేయటం. జామ్లు, జెల్లీలు, స్క్వాష్లు చక్కెర కలపటం ద్వారా నిల్వ చేస్తారు. చక్కెర తేమ శాతాన్ని తగ్గించి ఆహారాన్ని పాడు చేసే బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. నెక్స్ట్ నూనె, వెనిగర్తో నిల్వ చేయటం. నూనె, వెనిగర్ను ఉపయోగించడం ద్వారా ఊరగాయలు చెడిపోకుండా నిరోధించవచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా ఆ వాతావరణంలో జీవించలేదు. కూరగాయలు, పండ్లు, చేపలు, మాంసం ఈ పద్ధతి ద్వారా నిల్వ చేస్తారు. వేడి చేయటం, శీతలీకరించడం ద్వారా. తర్వాత మరిగించటం ద్వారా, మరగపెట్టడం ద్వారా అనేక సూక్ష్మజీవులు నశిస్తాయి. ఇదే విధంగా మనం ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో కూడా ఉంచుతాం కదా. తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించవచ్చు. పాశ్చరైజేషన్ అంటే పాలను మరిగించకుండానే తీసుకోవచ్చు. పాశ్చరైజేషన్ పాలను మరిగించకుండానే మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే దానిలో హానికరమైన సూక్ష్మజీవులు అనేవి ఉండవు. పాలను 15 నుంచి 30 సెకండ్ల పాటు సుమారు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లబరచబడి నిల్వ చేస్తారు. ఇలా చేయటం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది. ఈ ప్రక్రియని లూయి పాశ్చర్ కనుగొన్నాడు కాబట్టి దీన్ని పాశ్చరైజేషన్ అంటారు. నెక్స్ట్ నిల్వ, ప్యాకింగ్. అయితే
ఈ రోజుల్లో ఎండు ఫలాలు, కూరగాయలు, సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి గాలి లేని బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు. నెక్స్ట్ నత్రజని స్థాపన. రైజోబియం అనే బ్యాక్టీరియా అది చిక్కుడు జాతి మొక్కల్లో నత్రజని స్థాపనలో పాల్గొంటుంది. బీన్స్ మరియు బఠానీ వంటి చిక్కుడు జాతి లెగ్యుమినేసి మొక్కల్లో వేరుబుడిపెల్లో రైజోబియం సహజీవనం చేస్తుంది కదా. కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది, కానీ వాతావరణంలో నత్రజని పరిమాణం స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ నత్రజని వలయం. మనం వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. అన్ని జీవులు మాంసకృతులు అంటే ప్రోటీన్స్, పత్రహరితము, కేంద్రక ఆమ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైన భాగము. వాతావరణంలో నత్రజని మొక్కలు నేరుగా తీసుకోలేవు. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలో నత్రజని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపనం చేస్తాయి. ఒకసారి నత్రజని ఈ ఉపయోగకరమైన సమ్మేళనాలుగా మారిన తరువాత నేల నుండి మొక్కకు వేరు ద్వారా వీటికి ఉపయోగించుకోవచ్చు. తరువాత మొక్కల్లో ప్రోటీన్లు, ఇతర సమ్మేళనాల సంశ్లేషణానికి నత్రజని ఉపయోగించబడుతుంది. ఈ ప్రోటీన్లు, ఇతర నత్రజని సమ్మేళనాలు మొక్కలకు ఆహారంగా తీసుకునే జంతువుల్లోకి చేరతాయి. మొక్కలు, జంతువులు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు నత్రజని వ్యర్థాలను మళ్లీ మొక్కలు ఉపయోగించుకునే నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. కొన్ని ఇతర బ్యాక్టీరియా వాటిలో కొంత భాగాన్ని నత్రజనిగా మార్చి తిరిగి వాతావరణంలోనికి చేరుస్తాయి. ఫలితంగా వాతావరణంలో నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యాంశాల్లో సూక్ష్మజీవులు చాలా చిన్నవి మరియు మామూలు కంటికి కనిపించవు. ఇవి మంచుతో కూడిన శీతల వాతావరణం నుండి వేడి నీటి బుగ్గల వరకు, ఎడారుల నుండి చిత్తడి భూముల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నివసించగలవు. సూక్ష్మజీవులు గాలి, నీరు, మొక్కలు, జంతువుల శరీరాల్లో ఉంటాయి. సూక్ష్మజీవులు ఏకకణ లేదా బహుకణ జీవులు కావచ్చు. సూక్ష్మజీవులు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవాలు, కొన్ని శైవలాలు ఉన్నాయి. వైరస్లు పైన పేర్కొన్న జీవులకు భిన్నంగా ఉన్నప్పటికీ సూక్ష్మజీవులుగానే పరిగణిస్తారు. వైరస్లు ఇతర సూక్ష్మజీవుల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వృక్ష లేదా జంతు కణం లాంటి అతిథేయ జీవులో మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుకోగలవు. కొన్ని సూక్ష్మజీవులు ఔషధాలు, ఆల్కహాల్ల వాణిజ్య ఉత్పత్తికి ఉపయోగపడతాయి. సూక్ష్మజీవులు సేంద్రియ వ్యర్థాలు, మొక్కలు, జంతువులు మృతకళేబరాలను విచ్ఛిన్నం చేసి సరళ పదార్థాలుగా మార్చి పర్యావరణాన్ని శుభ్రం చేస్తాయి. ప్రోటోజోన్లు విరోచనాలు, డిసెంట్రీ, మలేరియా వంటి తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు మన ఆహారంపై పెరిగి ఆహారం విషతుల్యం కావడాన్ని, ఫుడ్ పాయిజనింగ్కి కారణమవుతాయి. సూక్ష్మజీవులు చిక్కుడు జాతి మొక్కలు వేరుబొడిపెల్లో నివసిస్తాయి. ఇవి గాలి నుండి నత్రజనిని గ్రహించి నేలలో నత్రజని స్థాపన, నేల సారాన్ని పెంచుతాయి. నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నత్రజని స్థాపన చేయటం ద్వారా నత్రజని సమ్మేళనాలుగా ఏర్పడతాయి. కొన్ని బ్యాక్టీరియా నేలలోని నత్రజని సమ్మేళనాలను నత్రజని వాయువులుగా మార్చి వాతావరణంలోనికి విడుదల చేస్తుంది.